ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలి మధుసూదన్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఆయిల్ పామ్ పంటకు గిట్టుబాటు ధరను కల్పించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. బీజేపీ కిసాన్ మోర్చా నల్గొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో హార్టికల్చర్ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గోలి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఎకరానికి 4,200 రూపాయలను అందజేస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అందించే నిధులను రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేయకుండా వెంటనే రైతుల ఖాతాలలో జమ చేయాలని కోరారు. నల్గొండ జిల్లాలో ఆయిల్ పామ్ సాగు పెరుగుతున్నందున జిల్లాలో ఇండస్ట్రీని ఏర్పాటు చేయాలని కోరారు. డీడీ ఇచ్చిన వెంటనే రైతులకు నాణ్యమైన మొక్కలు అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు గడ్డం వెంకటరెడ్డి, గుండా నవీన్ రెడ్డి, బీపంగి జగ్జీవన్ రామ్, కోమటిరెడ్డి నరసింహారెడ్డి, పిండి పాపిరెడ్డి, నరేందర్ గౌడ్, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క ఆయిల్ ఫామ్ రైతులను ప్రోత్సహించే విధంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఆయిల్ ఫామ్ యొక్క సాగు విస్తీర్ణం పెంచాలని, ఇప్పుడు ఉన్నదానికి కూడా ఇంకా గిట్టుబాటు ధర ఇచ్చే విధంగా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కూడా చొరవ తీసుకొని దీనిపైన ప్రతి హెక్టార్కు 10,400 రూపాయల చొప్పున 4 సంవత్సరాల వరకు కూడా మరి ప్రతి ఎకరానికి 4,200 రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వము మరి వ్యవసాయ పెట్టుబడులకు సహకరించి ఆర్థిక సహాయం ఇచ్చి వాళ్ళని పూర్తిగా కూడా ప్రోత్సహిస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులను వెంటనే జాప్యం లేకుండా రైతుల ఖాతాలో జమ చేసి వాళ్ళని ప్రోత్సహించవలసిందిగా కోరుతూ ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు కూడా 15,000 ఎకరాలు ఇది ఇంకా సేద్యం జరుగుతూ ఉంది. దీన్ని ఇంకా కూడా పెంచే విధంగా ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని మేము ఈ యొక్క రైతుల పక్షాన మీరు అందరూ కోరుతాను. రైతులకు పెండింగ్లో ఉండబడినట్టు రైతులందరూ కూడా వెంటనే ఈ యొక్క ఫామ్ ఆయిల్ రైతులకు వెంటనే కూడా ఈ యొక్క డబ్బులు వెంటనే చెల్లించాలని కోరుతాను. అదేవిధంగా రాష్ట్రంలో ఉండబడినటువంటి ఈ యొక్క హార్టికల్చర్ కమిషన్ పూర్తిగా కూడా కింది స్థాయి వరకు కూడా ఉద్యోగస్తులు కూడా గ్రామాల్లో పర్యటించి పూర్తిగా కూడా ఫామ్ మెకనైజేషన్ కింద ఇవ్వాల్సినటువంటి వ్యవసాయ యంత్ర పరికరాలన్నింటినీ కూడా కావాల్సినటువంటి వ్యవసాయ యంత్ర పరికరాలన్నీ కూడా ప్రతి రైతు కూడా అందించి వాళ్ళకి సహకరించి అందించాలని కూడా భారతీయ జనతా పార్టీ ఈ యొక్క హార్టికల్చర్ శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉంది.